రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు మనము మేలు చేస్తూనే ఉండాలంట, విసుకకుండా మేలు చేస్తూ ఉండాలంట. అలయకుండా విసుగకుండా మేలు చేస్తే తగిన కాలమందు పంట కోస్తామంట. మరి దేవునిలో మనము చేసే ప్రతి విశ్వాస క్రియకు దేవుడు తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు. అయితే మనము దేవుని యందు వేచి ఉండాలి. మరి ఈ లోకంలో కూడా మనం చేసే ఏ పనికైనా ప్రతిఫలం అనేది లభిస్తూనే ఉంటుంది కదా. అది దేవుణ్ణి ఎరిగిన వారైనా, దేవుణ్ణి ఎరగని వారు, తృణీకరించిన వారైనా, వారు కష్టపడి ఏదైనా ఒక పని చేస్తే అందులో ఎంతో కొంత లాభం అనేది వారికి కలుగుతుంది. అలాగే విశ్వాసులుగా మనము దేవుణ్ణి ఎరిగి అంగీకరించి ఆయనను అనుసరిస్తున్న వారముగా మనము కూడా మరి దేవుని మార్గములలో నడుచుకుంటూ దేవుని క్రియలు చేస్తూ ఉన్నప్పుడు ఆ మేలులు అనేకులు పొందుతూ ఉంటారు. నీవు ప్రార్థన చేయుట ఇతరులకు మేలు. నీవు విశ్వాసముతో మందిరానికి వెళ్ళటం అనేది ఇతరులకు మేలు. నీ ప్రవర్తన చూసి వేరొకడు మారవచ్చు. నీవు అనుకుంటావు, ఎందుకు నేనే వెళ్ళి వస్తూ ఉన్నాను, ఎవరికి ఉపయోగమని. అనేకులు నిన్ను, నీ ప్రవర్తనను గమనిస్తూ ఉంటారు. నీవు ఆ క్రియ చేయటం వల్ల అనేకులు ఇలాగా నడుచుకోవాలి మనము కూడా అని ఆ మేలును పొందుకోవచ్చు. నీవు మంచి మాట పలికితే ఇతరులు సంతోషం పడతారు, అది ఒక మేలు. అబ్బా, అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఎంత ఆదరణ కలుగుతుంది. ఇవన్నీ మేలులే. కేవలం మేలు అంటే నీవు డబ్బు ఇచ్చి సహాయం చేయటము, లేక ఆపదలో ఏదో ఒకటి ఆదుకోవటము, అవి మేలులే, మంచిదే. కానీ నీ వల్ల చేతనైనటువంటి మేలు నీవు చేయకుండా తిరగకూడదు. అది మాట ద్వారా కావచ్చు, చేత ద్వారా కావచ్చు, నీ ప్రార్థన ద్వారా కావచ్చు, నీ విశ్వాసం ద్వారా కావచ్చు. ఇతరులకు నీవు అనేకమైన మేలులు చేస్తావు. అందుకే అలయక మేలు చేయాలి. మేలు చేయుట యందు విసుగక ఉండాలి. ఇతరులను క్షమించుట మేలు. నీవు వాడిని ఒక భక్తుడిగా నీ యొక్క హృదయంలో శపించుకుంటూ ఉంటుంటే ఏదో ఒక శాపము తగిలితే వాడు ఏమనుకుంటాడు, అతను అంటం వల్లే నాకు ఇలాగ జరిగింది అని ఆ కీడును గూర్చి నీ మీద నేరారోపణ చేస్తాడు. అదే నీవు ఎల్లవేళలా కూడా నిన్ను బాధించిన వారిని కూడా నీవు క్షమించుట వారికి నీవు చేసే మేలే. నీవు క్షమిస్తే నీ పరలోకపు తండ్రి కూడా వారిని క్షమిస్తూ ఉన్నాడు. అది నీకు మేలు, అతనికి కూడా మేలు. ఎలాగైతే నీవు ఇతరుల యొక్క తప్పులు పాపాలను క్షమించితే వారు మేలు పొందుతారో, దాని ద్వారా దేవుడు నీ తప్పులు పాపాలు క్షమించి నీవు మేలు పొందేటట్లు చేస్తాడు. ఇలాగా అనేక రకాలుగా మనం ఇతరులకు మేలు చేయవచ్చు, ప్రతిరోజు చేయవచ్చు. ఇతరుల గురించి నీవు ప్రార్థిస్తున్నావా, అది అత్యధికమైన మేలు. నీవు వారి పక్షమున మన జీవము గల దేవునికి విజ్ఞాపన చేస్తున్నావు. ఎంతకాలము నీ గురించి, నీ కుటుంబం గురించి కాదు, నీ ఇరుగు పొరుగు వారి గురించి, నీ వీధిలో వారి గురించి, నీ గ్రామం గురించి, నీ చుట్టుపక్కల వారి గురించి, నీ తోటి పనివారి గురించి, నీవు చేస్తున్న ఆ యొక్క ఉద్యోగమా, వ్యాపారమా, వృత్తిపన, అక్కడ ఉన్న మిగిలిన వారిని బట్టి నీవు ప్రార్థిస్తూ ఉన్నావా, నీవు వారికి గొప్ప మేలు చేసినట్లే. కాబట్టి మనము విశ్వాసులుగా, దేవుణ్ణి ఎరిగిన వారుగా అలయక మేలు చేస్తే తగిన కాలమందు పంట కోస్తామంట. ఇతరుల యొక్క కష్టాల్లో నీవు ఆదరించినప్పుడు నీ కష్టాల్లో నీవు ఆదరింపబడతావు. ఇతరుల కష్టాల్లో నీవేదైనా చిన్న ధన సహాయం చేస్తే నీకు వచ్చిన భయంకరమైన ఆర్థిక కష్టాలలో దేవుడు అత్యద్భుతమైన సహాయాన్ని పంపిస్తాడు. తగిన కాలమందు పంట కోసుకుంటావు. అంతే తప్ప నాకెందుకు, వీడికి 10 రూపాయలు ఇస్తే నాకేం ఉపయోగం, లాభం అని అనుకోవద్దు. దేవుడు ప్రతి దానిని చూస్తున్నాడు, ప్రతి దానిని లెక్కిస్తున్నాడు. ఆయన మనకు ప్రతిఫలము అనుగ్రహించువాడు. కాబట్టి అలాంటి దేవుని ఎదుట నిందారహితంగా నడుచుకుంటూ, ఇతరులను ప్రేమిస్తూ, ఇతరుల కోసం ప్రార్థిస్తూ, మనము అలయక విసుకక మేలు చేస్తూ తగిన కాలమందు పంటను కోసుకుందాము. ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ప్రార్థించుకుందాం.
మహోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. మరి నీ కృపను బట్టి మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో సజీవముగా మేము నీకు కృతజ్ఞతలు చెల్లించడానికి ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు. మరి నాయన, మరి ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాక్కును బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అత్యద్భుతమైనటువంటి నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అవునయ్యా, మరి విసుగక అలయక మేము మేలు చేస్తూనే ఉండాలి. మరి నీవు అలాగే చేసావు. ఉదయం నుంచి సాయంకాలం వరకు నీ యొద్దకు ఎంతమంది రోగులు, దయ్యాలు పట్టిన వారు, నాయన అసమాధానముగా ఉన్నవారు వచ్చినా విసుగకుండా అలయకుండా వారందరినీ కూడా స్వస్థపరిచి బాగు చేసి ఆదరించినటువంటి గొప్ప దేవుడు. మరి క్రీస్తును అంగీకరించిన మేము కూడా అలాంటి స్వభావాన్ని ధరించుకొని అలయక విసుగక మరి ఇతరులకు అనేక మేలులు మాట, చేత, ప్రార్థన, విశ్వాసముల ద్వారా చూపించి నీ నామాన్ని ఘనపరిచే కృప మా అందరికీ అనుగ్రహించవలసిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం తండ్రి. ఆమేన్.